అవి కూడా ఇచ్చారు ఆయన. యాక్యురసీ రేట్ వచ్చి 97% ఉంది. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు చెప్తున్నది 16 ఎంపీ స్థానాలు వైసీపీకి, 7 లేదా 8 కూటమికి వస్తున్నాయి. ప్రపోర్షనేట్గానే అసెంబ్లీ రిజల్ట్స్ కూడా ఉంటే గవర్నమెంట్ వైసీపీ ఫామ్ చేయబోతోంది. సో ఎలా చూస్తున్నారు? ముందుగా వాసు గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఎలా చూస్తాం, ఏముందండి, ఎవరికి అనుకూలంగా వాళ్ళు కొంతమంది ఇప్పుడు నేషనల్ టీవీ ఛానల్స్ కూడా గతంలో వైసీపీకి మళ్ళీ వైసీపీ రాబోతుంది, మళ్ళీ మొత్తం వైసీపీ స్వీప్ చేయబోతుంది అని చెప్పి నేషనల్ మీడియాలు కూడా, పెయిడ్ నేషనల్ మీడియాస్ కూడా, అంటే నెలకి 8 కోట్లు ఎంతో వాళ్ళకి కట్టపెట్టి ప్రత్యేకంగా సర్వేలు మీద సర్వేలు చేయించుకున్నారు. గత 5 ఏళ్ల నుంచి ఇదే పని. సో అలాగే ఈయన కూడా ఈ పండిటో ఎవరో కానీ ఆయన ఆ మేధావులు ఇచ్చారు అంటే వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉందో ఇచ్చారు. దీని అందరికీ ఇంకొక 4 రోజులు 5 రోజులు ఆగితే అయిపోద్ది కదా, వాళ్ళ ఆరాటం కూడా తీరిపోతుంది. ఆయనతో పాటు నిన్న ఒక 4-5 సంస్థలు ఇచ్చినాయి, 4-5 సంస్థలు కూటమికి అనుకూలంగా ఇచ్చినాయి. నిన్న అవి కూడా మీరు చూసే ఉంటారు. ఒక 4-5 రోజుల్లో తేలిపోద్ది కదా, వాళ్ళ ఆరాటం తప్పితే ఏం లేదు. ఇక్కడ ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసారు. ఈవీఎం మిషన్ లో ఉంది, అందరికి తెలుసు. ప్రజలందరూ ఒక వైపే వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది, అది అందరికి తెలిసిన విషయమే. వాళ్ళకు కూడా ఇంటర్నల్ సర్వేలో తెలిసింది కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి బూత్ ఏజెంట్లు మనకు రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు మనకు పనికిరారు, రూల్స్ ను బ్రేక్ చేసేవాళ్లే కావాలి, మనకు అక్కడ కలబడాలి, వాళ్ళ మీద టీడీపీ వాళ్ళ మీద, జేఎస్పీ వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళ మీద గొడవలు పెట్టుకునే బూత్ ఏజెంట్లే మనకు కావాలి, రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు మనకు అక్కర్లేదు అని చెప్పారు, పిలిపించారంటేనే అర్థమైపోతుంది వాళ్ళకి. అక్కడ విషయం ఏదో ఒకటి రగడ చేయాలా, ఏదో ఒకటి చెయ్యాలా అని వాళ్ళు ప్లాన్ బి అమలు కోసం నానా తంటాలు పడుతున్నారు. మేమే గెలుస్తాం అంటే అది కొంచెం అతికి కూడా కొద్దిగా అద్దు ఉంటదండి. మరి ఈ అతికి అసలు అద్దు లేదు. ఈ గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో, ఎలక్షన్ల తర్వాత అధికారంలో ఉన్న ఏ పార్టీ చేయనంత అతి ఈ వైసీపీ పార్టీ చేస్తుంది. ఇంతవరకు దేశ చరిత్రలో ఎవరు ఇంత అతి చేయాల. గతంలో అంటే మీరు మంచి ప్రస్తావన చేశారు. ఐ డూ అప్రిషియేట్ యూ అండి. ఎందుకంటే ఎవరిని వెళ్ళి అతి చేయటం, బెదిరించడాలు గతంలో ఎవరు చేయలేదన్నారు కదా. అంతకుముందు చీఫ్ సెక్రటరీని, సీఈఓని వెళ్ళి బెదిరించిన సంఘటన మీకు గుర్తుండి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఏదో ఒకళ్ళిద్దరు అధికారులను బెదిరించిన విషయం మీరు